హల్లెలూయా! అందరికీ వందనాలమ్మ. రేపు గురువారం రోజు ఉపవాస ప్రార్థనకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి. రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరం మీ దైవజనుడు ప్రేమతో మీ కుటుంబంగా వస్తారని ఆశతో ప్రేమతో ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాము. రండి, మనమందరం కలిసి ప్రభుని మహిమపరచుటకు మనమందరం కలిసి కూడుకొని ఆయనను మహిమపరుద్దాము. మరి తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరంలో జరుగుతున్న మరి ఎంతోమంది బిడ్డలు వస్తున్నారు, ఆదరణ పొందుతున్నారు. మరి అట్టి ఆరాధనకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఆ ఉపవాస కూడికకి ఎంతోమంది కుటుంబ సమస్యలలో ఉన్న వారికి, బిడ్డల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయాలు కావచ్చు, అనారోగ్యాల విషయాలలో కావచ్చు, మీ బిడ్డల చదువుల విషయాలలో కావచ్చు, ఉద్యోగాల విషయాలలో కావచ్చు, గర్భఫలాల విషయాలలో కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా ఒక కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కూడా దేవుడు తీర్చగలడు, సమర్థుడు. దానికి పరిష్కారము దేవుడే, దానికి పరిష్కారము ప్రార్థనే. మనమందరము కూర్చొని ప్రార్థన చేస్తే, ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆనాడు చెరసాల బ్రద్దలైనట్టుగా పాటలతోటి ప్రార్థనలతోటి మహిమపరిచిన విధానంగా చెరసాలలో ఉండి ఆనాడు వాళ్ళు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసిండ్రో మరి మనం కూడా ఈ రీతిగా ఈ రుద్రంపూర్ కల్వరి ప్రార్థన మందిరంలో జరుగుతున్న ఆరాధనకి పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ మన మధ్యలో ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. మరి రండి, మీరు కూడా ఎందుకు రాకూడదు, మీరు కూడా కుటుంబంగా ఎందుకు రాకూడదు, అట్టి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేరట మరొకసారి ఆహ్వానిస్తున్నాము. రండి. అదే రీతిగా ప్రార్థన అయిపోయిన అనంతరము మరి భోజనాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు ప్రేరేపణ కలిగితే ఆ భోజనంలో మేము మా కుటుంబము పాలిభాగస్తులు కావాలని అనుకుంటే మాత్రానికి మీకు తోసిన సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డని దీవించును గాక. మీ కుటుంబం రావాలని, మీ కుటుంబంగా వస్తారని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి అదే రీతిగా వీలుంటే ప్రార్థన చేయండి. ప్రేమపూర్వకంగా మీ దాసుడు కనకరాజు, రుద్రంపూర్ తిలక్ నగర్. ప్రైజ్ లార్డ్. వందనాలు.